నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పత్తిపాటికి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్పర్సన్ కృష్ణ దంపతులు ఘనంగా సత్కరించిన పత్తిపాటి. మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన పత్తిపాటి. ఎమ్మెల్యేలకు ఆదర్శంగా మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ అన్న పత్తిపాటి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. ఈ నెల 21 నుండి అసెంబ్లీ సమావేశాలు. మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు. ప్రజాప్రభుత్వంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నింటికీ మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, గాడి తప్పిన పాలన అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తిరిగి పట్టాలెక్కడం, చక్కబడడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ వద్దనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉండడం ఇప్పుడొక గొప్ప అవకాశంగా అభివర్ణించారు ఆయన. బుధవారం పత్తిపాటిని ఆయన నివాసంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టినా దంపతుల్ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు పత్తిపాటి పుల్లారావు. బీఆర్ఎస్జీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి పత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ పరిషత్ అధికారులు, సిబ్బంది, ఏఐటీయూసీ ప్రతినిధులు పత్తిపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల పరిపాలనకు కేంద్ర బిందువైన జిల్లా పరిషత్ కార్యాలయం ద్వారా గ్రామాల అభివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు. పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టి కృషితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారుల సమన్వయంతో పనిచేసి మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. పత్తిపాటి సాధ్యమైనంత వేగంగా జెడ్పీ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారందరినీ కోరారు. జెడ్పీ నిధులతో ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అవకాశాన్ని అధికారులంతా ఉపయోగించుకుని ప్రజలకు మేలు చేయాలన్నారు. Song remixed by DJ Pawan Kudari. Song remixed by DJ Pawan Kudari. రాష్ట్ర శాసనసభ్యులు అందరికీ మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఆదర్శమన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు, కష్టాలు నేరుగా విని పరిష్కరించడం చూపడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదన్నారు. ఇదే బాటలో కొత్త పాత ఎమ్మెల్యేలంతా నడిస్తే కూటమి ప్రజా ప్రభుత్వానికి తిరుగు ఉండదన్నారు. 3 దశాబ్దాలుగా చిలకలూరిపేట ప్రజలతో తన అనుబంధం కూడా అదే పంథాలో
సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో పత్తిపాటి పుల్లారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శేషవస్త్రంతో సత్కరించి తిరుమల శ్రీవారి ప్రసాదం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుండి ప్రజలు అందరిలో మార్పు మొదలైందని, నమ్మకం కలిగించడంలో విజయవంతమయ్యామని, వైకాపాకు తెలుగుదేశానికి మధ్య తేడా అది అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బదినమ్మ సురేఖ ఓ అభిమాని ఇచ్చిన 2 పెన్నులతో ఆయన పత్రాలపై సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ కాపు సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని కాపు భవన్ లో కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ గెలుపుకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మల్లెల శివ, నాగేశ్వరరావు, తోట లక్ష్మీనారాయణ, తోట సత్యం, తోట శ్రీనివాసరావు, ఏనుగుల వెంకటేశ్వర పాల్గొన్నారు. చిరకాల వాంఛ అయినటువంటి ఈరోజు 50 సంవత్సరాల తర్వాత కాపులు ముఖ్యమంత్రి చూడాలని అనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు మన ఉప ముఖ్యమంత్రిగానే ఈరోజు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం తప్పనిసరిగా జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా ఈ నెల 24వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈ నెల 21, 22 తేదీల సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండనున్నారు. కొత్త స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరు వినిపిస్తోంది. జూన్ 11 నుండి 14 వరకు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన 7వ నేషనల్ కబడ్డీ పోటీలో మొత్తం 8 జట్లు పాల్గొనగా 7 జట్లలో తలపడి ఫైనల్స్ లో తమిళనాడు జట్టుపైన ఘన విజయం సాధించి ఆంధ్ర జట్టు గోల్డ్ మెడల్ అందుకుంది. ఆంధ్ర జట్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా షీల్డ్ అందుకున్న చిలకలూరిపేటకు చెందిన నాగల మంజునాథ్ను జనసేన పార్టీ సమన్వయకర్త తోట రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మునీర్ హసన్, జనసేన నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కోపం, ద్వేషం, కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత అని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వ్యక్తి అని, వెలుతురు చిందిస్తూ ఆశలు రేపాడని, ఆయన సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన హ్యాపీ జీవితాన్ని గడపాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరూ ఒకసారి నిలబడితే ఫోటో తీస్తాం. మనం ఫోటో కావాలి రమేష్. భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి 54వ జయంతి జన్మదినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 2 రకాలుగా ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కొంతవరకు పూర్తి చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ 54వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అనేక మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వచ్చి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి ఇంకా ఇలాంటి శుభదినాలు, ఇలాంటి జన్మదినాలు మరే చాలా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మన పట్టణంలోని మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయా రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి రైతులకి అండగనించింది. ఆ రైతులను దృష్టిలో తీసుకొని ఆయన ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూసి పేదలను ఆదుకోవాలని పనికి ఆహార పథకం అనే పథకం పెట్టి ఆ పథకంతో కొన్ని లక్షల మంది లబ్ధిదారులని అండగా నిలిచిన మన రాహుల్ గాంధీ గారికి 2 నూరేళ్లు ఆయుర్వేదంతో సంతోషాలతో మన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మనందరి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, సుదీర్ఘకాలం పాటు భారతదేశానికి స్వపరిపాలన అందించినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులు 130 కోట్ల మంది భారతీయుల గుండెల్లో ఈనాడు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానేత, భారతదేశాన్ని మత రాజకీయాలకి ఆలవాలం కాకుండా ఈ దేశంలో పెట్టరేగిపోతున్నటువంటి మత విద్వేషాలని దూరంగా తరిమికొట్టి ప్రేమపూర్వక రాజకీయాలతో భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచపు అంచులకు తాకించాలని ఒక మహా తపస్విల వేల కిలోమీటర్ల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడమే కాదు, ఆ తదుపరి బస్ యాత్ర ద్వారా కూడా కోట్లాది మంది భారతీయుల్ని స్వయంగా కలుసుకొని వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, వారి వృత్తులలో వారు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, సమస్యలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశానికి సుపరిపాలన అందించేటువంటి ఒక గొప్ప పాలకుడికి కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా భారత్ జోడో యాత్ర ద్వారా మరి పుణికి పుచ్చుకున్నటువంటి మహానాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు ఈ జన్మదినం నుంచి మరింత ఉత్సాహంతో భారతదేశంలో ఈనాడు అతి కొద్ది మెజారిటీతో, అరకొరమైనటువంటి మెజారిటీతో పరిపాలన సాగించాలి అనేటువంటి దృష్టిలో ప్రజల్ని ఇప్పటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ మరి ఈ దేశంలో సుపరిపాలన సాధించడానికి కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైనటువంటి నాయకత్వం వహించాలని చెప్పి చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ ద్వారా వారిని కోరుకుంటున్నాం. వారి ఆలోచన విధానంలో చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కూడా ప్రేమపూర్వక రాజకీయాలతో ప్రజల మనసులో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు
మరి దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునే దిశలో ముందుకు సాగుతుందని కోరుకుంటూ మరి వారి సూచనల మేరకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొత్తం కూడా ఐక్యంగా మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగాలని, అది మనం రాహుల్ గాంధీ గారికి అందించేటువంటి జన్మదిన కానుక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ హరిహర క్షేత్రంలో గత 3 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. తొలి రోజున అభిషేకాలు, శాంతి కళ్యాణాలు జరిగాయి. రెండవ రోజు వసంతోత్సవం, పవలింపు సేవ జరిగాయి. చివరి రోజున 100 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. ఏం చేసినటువంటి హరిహర క్షేత్రం నందు మనకు ముందుగా చెప్పిన విధంగా 17/6/2024 నుండి 19/6/2024 వరకు గల ఈ 3 రోజుల్లో స్వామివారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కార్యక్రమం బ్రహ్మాండంగా జరపడం, 17వ తారీఖు ఉదయం స్వామివార్లకు ద్వాదశమూర్తులకు విశేషమైనటువంటి పంచామృతపూర్వకంగా అభిషేక పూజలు, అనంతరం అర్చనలు. అదే రోజు సాయంత్రం గంగాపార్వతీ సమేత ఉమారామలింగేశ్వర స్వామివారికి, శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏం చేసి ఉన్నటువంటి దేవతామూర్తులకు విశేషంగా కళ్యాణ మహోత్సవము జరపడం జరిగింది. అదేవిధంగా 18/6/2024 మంగళవారం ఉదయం కళ్యాణమూర్తులకు చక్రస్నానం, వసంతోత్సవం కార్యక్రమం. ఆ రోజు సాయంత్రం అనగా నిన్న సాయంత్రం స్వామివారికి పౌళింపు సేవ కార్యక్రమం జరిగింది. ఈరోజు అనగా 19/6/2024 ఈరోజు ఉదయం అభయాంజనేయ స్వామివారికి విశేషంగా మన్యసూక్తపూర్వకంగా విశేషంగా 100 అడుగుల విగ్రహానికి స్వామివారికి అభిషేకం జరపడం, ఆకు పూజ, నాగవల్లి సహిత సింధూర పూజ, విశేష సహస్రనామార్చన జరిగింది. 50 మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అశేష జనవాహినిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మండల కేంద్రమైన నాదెండ్లలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పిల్లలను చేర్చి పాఠశాల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులను నిర్మల కోరారు. పూర్తిగా ఉచిత బోధన ఉంటుందన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. అలాగే బూట్లు, బెల్ట్లు, యూనిఫామ్ దుస్తులు కూడా ఉచితంగా ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారైన కె నిర్మల మాట్లాడింది. మాది హై స్కూల్ నాదెండ్ల మండలంలోని నాదెండ్ల జిల్లా పరిషత్ హై స్కూలు. ఈ సంవత్సరం 10వ తరగతిలో 94% ఉత్తీర్ణత శాతం పొంది ఉన్నారు విద్యార్థులు. మరి ప్రభుత్వం వారు మన పాఠశాలలకి అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నుండి నోట్ బుక్స్, యూనిఫాములు అన్నిటి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మరియు మా పాఠశాలలో అన్ని క్లాసుల్లో IFE ప్యానెల్స్ ఉన్నాయి. మెర్జింగ్ బోర్డు ఉంది. 3rd to 5th క్లాస్ వాళ్ళకు కూడా స్మార్ట్ టీవీలు కూడా ఇవ్వటం జరిగింది. మరి అందరూ అన్ని సబ్జెక్టులకి ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. మరి పాఠశాలని మరి మన
మా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి విద్యార్థులందరిని కూడా మరి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరుకుంటున్నాం. నాదెండ్ల మండలం గణపవరంలోని సిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరేందుకు అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సదుపాయాలు విద్యార్థులకు అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఈ అవకాశం విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ మా నమస్కారం. సిఆర్ కళాశాలలో గత 50 సంవత్సరాల నుంచి వివిధ కోర్సులు నిర్వహిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా సేవ చేయడంలో సిఆర్ కళాశాల ముందుంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్లో మరి మా కళాశాలలో స్పోర్ట్స్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, ప్లస్ ల్యాబ్స్, పర్టికులర్గా కంప్యూటర్స్ ల్యాబు, 2 ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేము ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, సిఈసీ, హెచ్ఈసీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాము. పర్టికులర్గా ఎవరైతే అబవ్ 550 మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫీజులో రాయితీ ఇవ్వబడుతుంది. మెరిట్ స్టూడెంట్స్ అయ్యుండి పేద విద్యార్థులు అయినట్లయితే మా కళాశాల తరఫున మేము తప్పనిసరిగా కొంత ఫీజు కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. విద్యార్థులు ఎవరైతే ఈ కళాశాలలో చదువుకొని మంచి స్థాయిలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా మా కళాశాల నుంచి చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు మరియు ఐఆర్ఎస్లు ఉన్నారు. చిలుకలూరుపేట టౌన్లోనే దాదాపుగా 8 మంది డాక్టర్లు సిఆర్ కళాశాల నుంచి మరి ఇవాళ రోజున తమ వృత్తుల్లో నైపుణ్యం సాధించి మంచి పేరు తెచ్చుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ మరొకసారి చేసేది ఏంటంటే సిఆర్ కళాశాలలో చేరి మీ యొక్క పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని విజ్ఞాపన చేస్తూ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్లో చేరతారో వాళ్ళకి అమ్మఒడి కింద వచ్చేటటువంటి ఫీజు రాయితీని మేము కన్సిడరేషన్లో తీసుకుని చేస్తాము. 15,000 రూపాయలు ఫీజు రాయితీ కూడా కళాశాల నుంచి అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్, లైబ్రరీకి సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ సిఆర్ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల సహాయంతో మేము వాళ్ళకి సహాయం అందిస్తామని తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.